శ్రీ గురుభ్యో నమ. ప్రత్యంగిరా మహాదేవ్యే నమ. చిన్నపిల్లలకి పుట్టిన దగ్గర నుంచి 8 సంవత్సరాల వరకు కూడా బాలారిష్టాలు అనేవి ఉంటాయి. అంటే పిల్లలు దగ్గరికి ఏదైనా కాస్త నెగిటివ్ ఎనర్జీ వచ్చినా, భూత ప్రేత పిశాచాలు కానీ, ఏదైనా గాలి దుష్టగ్రహాలు కానీ వచ్చినప్పుడు పిల్లలు ఏడుస్తూనే ఉంటారు. రాత్రి పగలు అనేది ఏమి ఉండదు. ఆ నెగిటివ్ ఎనర్జీ యొక్క ప్రభావం పిల్లల మీద పడి వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు. ఏదైనా దగ్గరలోకి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి ఏదైనా తావిది తెచ్చి కట్టేంత సమయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. తక్షణం పనిచేయాలంటే ఆ పిల్ల కానీ, ఏడిచే బాబు కానీ, పాప కానీ వాళ్ళ తల్లి యొక్క ఎడమ కాలి బొటకన వేలు పక్క వేలు మయంగా ఉన్న ఆ ఖాళీలో ఉన్న మట్టి తీసుకుని ఆ బేబీకి అడ్డంగా బొట్టు పెట్టాలి. శిరస్సు మీద పాలభాగంలో నుడుతున్న ఈ ప్రదేశంలో అడ్డంగా బొట్టు పెట్టాలి. తల్లి పిల్లను రక్షించే ఆది పరాశక్తి. స్త్రీని గౌరవించే పూజించే సనాతన ధర్మంలో మనం ఉన్నాం. ప్రతి స్త్రీ కూడా శక్తి స్వరూపిణి, ఆది పరాశక్తి. ఆ తల్లిని మించిన రక్షణ ఆ పిల్లకి ఎవరు ఇవ్వలేరు. అంత బాగా పనిచేస్తుంది రెమెడీ. తల్లి యొక్క ఎడమ కాలు బటన వేలు మయంగా, పక్క వేలు మయంగా ఉన్న ఖాళీలోంచి కాస్త మట్టి తీసి, మట్టి చిన్న బూడిద కానీ ఇసుక రేణువు కానీ అక్కడ వచ్చిన మట్టి తీసి ఆ బేబీకి నుదుటున ఇక్కడ అడ్డంగా బొట్టు పెడితే ఎలాంటి దుష్టగ్రహమైనా సరే పారిపోతుంది. తర్వాత ఏదైనా దేవాలయానికి వెళ్ళి హనుమాన్ టెంపుల్ కానీ, లేదా నారసింహం కానీ, అమ్మవారి గుళ్ళో కానీ ఎక్కడైనా కాస్త ఏదైనా పంతులు గారు ఎవరైనా తావీదిస్తే తెచ్చి చక్కగా ధూపం వేసి కట్టండి. చాలా బాగా పనిచేస్తుంది. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.